హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ రేపు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవబోతుంది. సో యాక్చువల్గా చాలా రోజుల తర్వాత 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ అనేది మనం చూడడం జరుగుతుంది. 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా అవుతూ వచ్చాయి. ఒకప్పుడైతే మాత్రం 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉండేవి. బట్ అలా కాలం గడుస్తున్న కొద్దీ 4 టెస్ట్ మ్యాచెస్కి వచ్చేసింది. ఎందుకంటే మధ్యలో టెస్ట్ మ్యాచెస్ మీద కొంచెం ఆసక్తి తగ్గిపోవడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే T20 ఫార్మాట్ బాగా వచ్చిందో టెస్ట్ మ్యాచెస్ మీద ఆసక్తి మళ్ళీ పెరగడం మొదలైంది. అండ్ ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ అవుతున్నప్పుడు చాలా మీడియాలో కానీ ఫ్యాన్స్ లో కానీ అందరిలో కూడా టెస్ట్ మ్యాచెస్ మీద చాలా ఎక్కువ క్యూరియాసిటీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో 5 టెస్ట్ మ్యాచెస్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ ని డిసైడ్ చేసే ఒక ప్రాసెస్ అనేది నా ఉద్దేశం. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ రేపు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవబోతుంది. అండ్ ఆస్ట్రేలియా సిడ్నీలో జరగబోతుంది. సో సిడ్నీ గ్రౌండ్ అయితే యాక్చువల్ గా అంటే అక్కడ డ్రాప్ ఇన్ గ్రౌండ్ కాదు, అక్కడే తయారు చేస్తారు. సో దాని నేచురల్ గా ఆ సాయిల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి రియాక్ట్ అవుద్ది గ్రౌండ్. సో ఇది కొంచెం ఆ స్పిన్ కి అనుకూలిస్తుంది. అండ్ పరుగుల వరద కూడా ఆ ఎక్కువే ఉంటది ఇక్కడ సిడ్నీ గ్రౌండ్ లో. సో టాస్ అనేది చాలా కీలకమైన ఇది. బట్ మనోళ్ళు టాస్ గెలిచాక చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది ఎంచుకోవాలా అది ఎంచుకోవాలని. నా ఉద్దేశం ప్రకారం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచేసుకోవడం బెటర్. అండ్ ఒక 1.5 day బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే బూమ్రాకి రెస్ట్ కావాలి. ఇప్పుడు నాకు టీమ్ లో ఏ ప్లేయర్ నైనా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. అండ్ ఈ ప్లేయర్ ని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ మనం ఉపయోగించుకోవాలనుకునే ప్లేయర్ అయితే మాత్రం పక్కాగా జస్ప్రీత్ బుమ్రానే. సో ఎందుకంటే మనం జస్ప్రీత్ బుమ్రా గారిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే తను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి బౌలర్ గా మారబోతున్నాడు. అంటే ఇప్పుడున్న ఈ పీక్ ఫామ్ ఏదైతే ఉందో ఇది జస్ట్ స్టార్టింగే నా ఉద్దేశం ప్రకారం. అండ్ ఇంకా చాలా పీక్ బూమ్రాని మనం చూడబోతున్నాం. సో ఆ బూమ్రాని చూడాలి అంటే మాత్రం ఇలాగా మనం అతనికి వర్క్ లోడ్ అనేది కొంచెం తగ్గించాలి. లాస్ట్ టైం కూడా ఆ 4th డే నేను ఇంకా బౌలింగ్ చేయలేను అన్నప్పుడు లేదు నువ్వు చెయ్యాలి అన్నట్టు రోహిత్ శర్మ మళ్ళీ బూమ్రాకే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బూమ్రా తప్ప ఇంకెవరు కూడా అవసరమైనప్పుడు వికెట్లు తీయలేకపోతున్నారు. వికెట్స్ వస్తున్నాయి కానీ పక్కాగా వికెట్ కావాలి అన్నప్పుడు వచ్చి వికెట్ తీసేది మాత్రం బూమ్రానే. సో బూమ్రాకి రెస్ట్ దొరకాలనేది ఒక ఉద్దేశం. అండ్ ఆస్ట్రేలియా సిడ్నీ గ్రౌండ్ లో పక్కాగా ఎక్కువ రన్స్, ఆస్ట్రేలియానే కాదు ఏ టెస్ట్ మ్యాచ్ లోనైనా ఫస్ట్ ఇన్నింగ్స్ 300+ రన్స్ చేయాలి. అండ్ అది ఓవర్సీస్ కండిషన్స్ లో అయితే మాత్రం పక్కకి 350 to 400 రన్స్ ప్లస్ చేస్తేనే ఆ మ్యాచ్ లో మనం ఉండడానికి ఒక అవకాశం. లేదు అంటే మాత్రం ఆ ఉండే అవకాశం అనేది చాలా ఫ్యాక్టర్స్ తో ఫైట్ చేస్తూ మనం ఉండాలి. సో అది రాకుండా రేపు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే బెస్ట్. ఒకవేళ గెలకపోతే ఆపోజిట్ టీం వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారో దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. అండ్ చాలా డ్రెస్సింగ్ రూమ్ ఇంట్రెస్టింగ్ అంటే నేను విషయాలన్నీ అనవసరంగా బయటకు లీక్ అవుతున్నాయి అనిపిస్తుంది. సో ఇది జరగకుండా మాత్రం చాలా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఒక 2018-19 ఆ కోహ్లీ అండ్ గంగూలీ ఆ టైం నుంచే ఇంచుమించుగా డ్రెస్సింగ్ రూమ్ విషయాలన్నీ మళ్ళీ బయటపడుతున్నాయి అనిపిస్తుంది. అంతకు ముందు వరకు బానే ఉన్నది. ఒకప్పుడు గ్రేగ్ చాపెల్ ఉన్నప్పుడు మళ్ళీ అలాంటివి జరిగాయి. ఆ తర్వాత ఒక 15 to 16 years వరకు ఏ రోజు కూడా డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగింది అనేది బయటపడలేదు. తర్వాత ఎప్పుడో రిటైర్ అయిపోయిన ప్లేయర్స్ వాళ్ళ బుక్స్ లో మెన్షన్ చేసి అలా చెప్పిన పాత విషయాలు ఉన్నాయి తప్ప డే టు డే డ్రెస్సింగ్ రూమ్ విషయాలు అనేవి లీక్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు లీక్ అవుతున్నాయి. రిషబ్ పంత్ డ్రాప్ చేస్తారని, రోహిత్ శర్మని కూడా డ్రాప్ చేస్తున్నారని, బుమ్రా కెప్టెన్సీ తీసుకోబోతున్నాడని ఇవన్నీ వస్తున్నాయి. ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ అయ్యాక బుమ్రా కెప్టెన్సీ చెయ్యాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. పక్కాగా నా ఓటైతే నెక్స్ట్ కెప్టెన్ గా బుమ్రాకి ఇచ్చేయాలి కెప్టెన్సీ. బుమ్రాకి కెప్టెన్సీ ఇస్తే ఒక ఫ్రంట్ ఉండి ఎలా నడిపిస్తాడు అనేది మనం పెద్ద టెస్ట్ లో చూసాం. అండ్ రోహిత్ శర్మ ఒకప్పుడు బాగానే చేశారు కానీ ఇప్పుడు ఇంకా ఆ టైం అయిపోయింది అనిపిస్తుంది. రోహిత్ శర్మ కూడా డ్రాప్ అంటున్నారు. రోహిత్ శర్మ డ్రాప్ చేయకుండా రేపు ఒకసారి మరొక ఛాన్స్ ఇవ్వచ్చు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే రోహిత్ శర్మ అండ్ రిషబ్ పంత్ కూడా ఈ మ్యాచ్ లో ఉండాలి. రిషబ్ పంత్ డ్రాప్ చేయడం అనేది కొంచెం మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే రిషబ్ పంత్ కంటే ముందు నుంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఉన్నోళ్ళు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ సెంచరీ రావచ్చు. బట్ లాస్ట్ 20 టెస్ట్ మ్యాచెస్ చూసినా కూడా విరాట్ కోహ్లీ యావరేజ్ తో పోలిస్తే రిషబ్ పంత్ యావరేజ్ బెటర్ యావరేజ్. సో అప్పుడు డ్రాప్ చేయాల్సింది ముందు విరాట్ కోహ్లీనే. మనం ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అండ్ గత 10-15 years గా ఎక్కువ చేశారు అని వాళ్ళనే సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ టైంలో నిజంగా గేమ్ కి ఇది కావాలన్నప్పుడు ఏ ప్లేయర్ అయితే అస్సలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదో ఆ ప్లేయర్ నే మనం డ్రాప్ చేయాలి. బట్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఏ మార్పులు చేయకుండా అలాగా ఉన్నట్టుగానే 4th టెస్ట్ మ్యాచ్ ఏ టీం ఉందో అదే టీం ఇప్పుడు 5th టెస్ట్ కూడా రావచ్చు. బట్ రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడతారా లేదా ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలి అనుకొని ఇద్దరిని ఆడిస్తారా అనేది మాత్రం తెలీదు. బట్ ఇద్దరిని ఆడిస్తే ఇద్దరు స్పిన్ అయ్యాలి. బట్ ఇద్దరికి స్పిన్
ఎంతవరకు బౌలింగ్ ఇస్తున్నాడు అని తెలీదు. వాషింగ్టన్ సుందర్‌కి అయితే పెద్దగా రోహిత్ శర్మ గారు 4థ్ టెస్ట్ మ్యాచ్‌లో బౌలింగ్ ఇవ్వలేదు. అండ్ ఆకాశ్‌దీప్ ఇంజ్యూర్ అని గంభీర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పడం జరిగింది. సో హర్షిత్ రాణా టీమ్‌లోకి ఆల్‌మోస్ట్ మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు. బట్ నాకేమనిపించిందంటే అసలు ఈ మ్యాచెస్ కూడా హర్షిత్ రాణా టీమ్‌లో ఉంటేనే బావుండు అని అనిపించింది. జరిగిన మ్యాచ్‌లో కూడా సిరాజ్ ఆఫ్‌కోర్స్ వికెట్లు తీస్తున్నా కూడా మనకి సిరాజ్ చాలా సీనియర్ బౌలర్. ఇప్పుడున్న టీమ్‌లో బుమ్రా తర్వాత ఎవరైనా సీనియర్ బౌలర్ ఉన్నారంటే సిరాజ్. అండ్ లాస్ట్ టైమ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన టీమ్‌లో సిరాజే మేజర్ బౌలర్. అండ్ అప్పుడు బౌలింగ్ యూనిట్, పేస్ యూనిట్ ముందుండి నడిపించాడు సిరాజే. సో సిరాజ్‌కి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా సిరాజ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనేవి, అంటే ఏ టైంకి ఏది వాడాలి, ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలనేది ఎందుకో తను అది ఎప్పుడు కూడా తన కెరీర్‌లో కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. కోహ్లీ సపోర్ట్ ఉంది. అండ్ కోహ్లీ బాగా మోటివేట్ చేస్తున్నాడు. ఆ టైంలో వికెట్లు తీయగలుగుతున్నాడు గానీ పర్ఫెక్ట్ ఇప్పుడు వికెట్ కావాలన్నప్పుడు మనం బుమ్రానే చూస్తున్నాం. బట్ దీనివల్ల బుమ్రా మీద చాలా ఎక్కువ వర్క్ లోడ్ పడుతుంది. అలా పడకుండా మనం సిరాజ్ గాని ఎవరో ఒకళ్ళు సెకండ్ ఫీడర్ ఉండాలి. అసలు ఆస్ట్రేలియాకి ముగ్గురు నువ్వా నేనా అన్నట్టు, అంటే స్టార్క్ మేజర్ బౌలర్ అయినా కూడా కమ్మిన్స్ బౌలర్ కెప్టెన్ అవ్వడం వలన తను ముందుండి నడిపిస్తున్నాడు. బట్ బుమ్రా కూడా కెప్టెన్సీ వచ్చేస్తే బుమ్రా కూడా అదే చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. బట్ బుమ్రాకి సపోర్ట్ గా మాత్రం ఒక బౌలర్ పక్కాగా ఉండాలి. అంటే బుమ్రా కాకపోయినా ఈ బౌలర్ వికెట్ తెస్తాడు అని మాత్రం ఒక బౌలర్ పక్కాగా నిలబడాలి. సిరాజ్ ఒకవేళ మాత్రం ఈ మ్యాచ్ లో ఉంటే పక్కాగా ఉండాలి. సిరాజ్ అలాగే ఉంటాడు ఈ మ్యాచ్ లో యాక్చువల్ గా. ఆకాశ్‌దీప్ కూడా ఇంజ్యూర్ లో ఉన్నాడు కాబట్టి. సో సిరాజ్ ఈ మ్యాచ్ తో దాన్ని చెప్పాలి. అండ్ సిరాజ్ స్టార్టింగ్ స్పెల్స్ లో వికెట్ తీయాలి. వికెట్ తీసాక తన మోటివేషన్ తెచ్చుకుంటాడు. బట్ ఆ వికెట్ తీయకపోతే మాత్రం ఏదైనా చేసేస్తాను అనుకుంటాడు. ఏం చేద్దామో తెలియదు. బ్యాటింగ్ వస్తే మళ్ళీ బ్యాటింగ్ లో కూడా ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటాడు. తను చేసేద్దాం అనే థింకింగ్ లో ఉంటున్నాడు కానీ చేయడానికి కరెక్ట్ గా ఇది ప్రాసెస్ అన్నది ఫాలో అవ్వట్లేదు. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది సిరాజ్ కి కరెక్ట్ గా ఎవరో ఒకరు కోచ్ గైడ్ చేయాలి. ముఖ్యంగా గంభీర్ గైడ్ చేయాలి. అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పక్కాగా రోహిత్ శర్మకు నాకు తెలిసినంత వరకు 5th టెస్ట్ మ్యాచ్ రేపు జరగబోయేదే ఫైనల్ టెస్ట్ అన్నది నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. అండ్ విరాట్ కోహ్లీకి అయితే ఇంకొక ఛాన్స్ ఉంటుంది. బికాస్ త్రూ అవుట్ ద ఇయర్స్ తను చేసిన సర్వీస్ అయి ఉండొచ్చు. అప్పుడప్పుడు కూడా తను ఆడుతున్నది అవుట్ ఆఫ్ షాట్స్ లేడు. తన ప్లేయింగ్ మనం చూస్తే తన గేమ్ ని అవుట్ ఆఫ్ షాట్స్ అవ్వలేదు తను. ఆ ఒక్క షాట్‌కే ఔట్ అవుతున్నాడు. అది చాలా ఒక విధంగా చెప్పాలంటే వ్యసనంగా మారిపోయింది. ఆ వ్యసనం నుంచి విరాట్ కోహ్లీని బయట పెట్టాలి. బట్ రోహిత్ శర్మని చూస్తుంటే మాత్రం ఇలా చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ దగ్గర ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాట్స్ ఈవెన్ విరాట్ కోహ్లీ గారి దగ్గర కూడా లేవనేది నేను చెప్పాను చాలా సార్లు. బట్ ఏ బాల్‌కైనా ఔట్ అవుతున్నాడు రోహిత్ శర్మ అనేది కొంచెం నాకు చాలా బాధగా అనిపించిన విషయం. సో నేను అనుకుంటుంది ఏంటంటే రోహిత్ శర్మ ఒక హుందాగా టెస్ట్‌లకి వీడ్కోలు పలికేస్తారేమో అని అనిపిస్తుంది. పలికిమని నేను చెప్పట్లే. అలా తను ముగిస్తారేమో అని అనిపిస్తుంది. సో రేపు మ్యాచ్ లో ఒక డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ కూడా నేను నిజంగా రోహిత్ శర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఒక ప్లేయర్ కోసం ఇలా ఒక మ్యాచ్ ఆడాలని ఎప్పుడు అనుకోకూడదు. యాజ్ ఏ మనం ఏదైనా గేమ్ ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు. బట్ రోహిత్ శర్మ దానికి అర్హుడు. సో ఆ గౌరవానికి అర్హుడు. సో రోహిత్ శర్మ రేపు గట్టిగా తన మార్క్ ఇన్నింగ్స్ టెస్ట్‌లలో ఫైనల్ ఇన్నింగ్స్, అంటే మేబీ ఇదే ఫైనల్ ఇన్నింగ్స్ అవ్వచ్చు కాబట్టి అంటున్నాను. రేపు ఆడాలి. లేదా ఆడి మళ్ళీ బూస్టింగ్ ఇచ్చుకొని ఇంకో టెస్ట్ ఇది కొనసాగించాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఓవరాల్‌గా అయితే మాత్రం బ్యాటింగ్ యూనిట్, బౌలింగ్ యూనిట్‌కి చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ బుమ్రాతో పాటు అప్పుడప్పుడు అందరూ మంచిగా పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. బట్ బ్యాటింగ్ యూనిట్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఒక్క నితీష్ కుమార్ రెడ్డి అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరి మీద ఎంత ఆధారపడతారు. రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ముగ్గురులో కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే నితీష్ కుమార్ రెడ్డి. బట్ నితీష్ కుమార్ రెడ్డి పేరు ఎందుకు ఎక్కువ వినబడలేదు మొన్న సెంచరీకి ముందు వరకు అంటే తను 40s కొట్టడం, తనకు అవుట్ ఆఫ్ పార్ట్నర్స్ అయిపోవడం వల్ల, ఆపోజిట్ ఎండ్ లో ఎవరు లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. బట్ సెంచరీ రావడం అంటే వాషింగ్టన్ సుందర్ అంత బాగా నిలబడబట్టి సెంచరీ కూడా చేయగలిగాడు. అండ్ ఆఫ్ కోర్స్ మన డిఎస్పి సిరాజ్ గారు కూడా 3 balls బాగా ఆడడం. నితీష్ కుమార్ రెడ్డికి ఆ సెంచరీ వచ్చింది. ఆ సెంచరీ వచ్చింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బట్ నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ముందుగానే రావాలని అంటున్నారు. బట్ రిషబ్ పంత్ తర్వాత అయినా నితీష్ కుమార్ రెడ్డి రావాలి. లేదా రిషబ్ పంత్ కంటే కొంచెం ముందు వచ్చిన రిషబ్ పంత్ కి ఈసారి కొంచెం మళ్ళీ బాగా ఆడడానికి ఒక యాక్సెస్ వస్తుందేమో. తను ఏమైనా గేమ్ చేంజ్ చేసుకుంటాడేమో చూద్దాం. బట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ పక్కాగా ఫైర్ అవ్వాలి. వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్ ని మనం గెలిపించాలి. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాకి, మనం ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియాకి వెళ్ళదు. మళ్ళీ ఇండియా దగ్గర ఉంటుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఇది ఆస్ట్రేలియన్ మొత్తం క్రికెటింగ్ వాళ్ళ ఫెటర్నిటీ గానీ, లేకపోతే వాళ్ళ ప్లేయర్స్ మైండ్ సెట్ ని గానీ, మీడియా మైండ్ సెట్ ని గానీ మొత్తాన్ని దెబ్బతీస్తుంది. సో మనం ఆ దెబ్బ అయితే తీయాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మన మనోభావాల్ని చాలా గట్టిగానే దెబ్బతీస్తున్నారు. ఈవెన్
వరల్డ్ కప్ లో ఫైనల్లో గానీ, మొన్న అయిన మ్యాచ్ లో గానీ కొంచెం గట్టిగానే హేళన చేయడం చేస్తున్నారు. సో దాన్ని మనం ఒక మంచి గేమ్‌తో ఇచ్చేయాలి. మాటలతోని, స్లెడ్జింగ్‌తోని కాదు. మనం ఒక గేమ్‌తో చూపించి ఇది ఇండియా అంటే అన్నట్టు చూపించాలి. సో ఓవరాల్‌గా అయితే మాత్రం ఆస్ట్రేలియన్ సైడ్ నుంచి అయితే మళ్ళీ మిచెల్ మార్ష్ ప్లేస్‌లో ఒక కొత్త ప్లేయర్ దిగుతున్నాడు. 30 ఇయర్స్ ప్లేయరు ఫస్ట్ క్లాస్ అయితే మంచిగానే ఆడుతున్నాడు తను. బట్ ఇప్పటి వరకు డెబ్యూ చేయలేదు. సో రేపు డెబ్యూ చేయబోతున్నాడు. అండ్ మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్. నేను కొన్ని మ్యాచెస్ చూసా, ఫస్ట్ క్లాస్ మ్యాచెస్. చాలా మంచి టెక్నిక్ ఉంది తనకి. అండ్ మిగతా టీమ్ అంతా లాస్ట్ టెస్ట్‌లో ఎలా ఉన్నారో అలా ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ గాని, బ్యాటింగ్ గాని యాక్చువల్‌గా సిరీస్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ బ్యాటింగ్ మనలాగే ఉంది ఆల్‌మోస్ట్. బట్ వాళ్ళ బ్యాట్స్‌మెన్ అందరూ కూడా ఫార్మ్‌లోకి వచ్చేసారు. బట్ మన బ్యాట్స్‌మెన్ ఇంకా స్టిల్ అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన ప్లేయర్స్ కూడా ఇంకా బాగా ఆడలేకపోతున్నారు. ప్లీజ్ విరాట్ కోహ్లీ మాత్రం అదేదో అన్నట్టు ఇక్కడ ఏదో ఒక తనకు బాగా ఇష్టమైన ప్లేస్ పెట్టుకోవాలి. థర్డ్ స్టంప్ దగ్గర. అక్కడే చూడాలి తప్ప ఆ ఫోర్త్ స్టంప్, ఫిఫ్త్ స్టంప్ అవుట్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ దగ్గర వచ్చిన బాల్‌ని చూడకూడదు. సో ఇది నా ఒక్క విరాట్ కోహ్లీ ఇదొక్కటి తన మైండ్‌లో పెట్టుకొని దిగాలి. అండ్ రోహిత్ శర్మ కాస్త బాల్‌ని అబ్జర్వ్ చేయాలి. అండ్ కాస్త కుదురుకోవాలి. ఒక 100 బాల్లు రోహిత్ శర్మ ఆడితే పక్కాగా ఆస్ట్రేలియా వాళ్ళు ఆ తర్వాత వచ్చే ప్రతి బాల్‌ని ఆ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. రోహిత్ శర్మ ఆ కైండ్ ఆఫ్ బ్యాట్స్‌మన్. బట్ రోహిత్ శర్మ అది చేయలేకపోతున్నాడు. చేస్తే బావుంటది. అండ్ సిరాజ్ అప్పుడప్పుడు మనం శ్రీలంకతో గాని చాలా మందితో చూస్తుంటాం. సిరాజ్ ఒక్కసారి వికెట్లు తీయడం మొదలు పెడితే ఇంకా అదొక ప్రవాహంలా వికెట్లు తీస్తాడు. అండ్ ఆపోజిట్ టీమ్‌కి ఇంకొక ఛాన్స్ ఇవ్వడు యాక్చువల్‌గా. అంటే ఊపిరాడే ఛాన్స్ కూడా ఇవ్వడు. బట్ అలాంటి ఇన్నింగ్స్‌లు తక్కువొచ్చాయి. రేపు ఆస్ట్రేలియాకి అది చేయాలని చూస్తున్నాం. అండ్ హర్షిత్ రాణా తన బాల్‌తో అందరికి మొఖానికి దగ్గరగా వెళ్లి హాయ్ చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే ఆ రేంజ్ ఆఫ్ బౌన్సర్స్ తనెయ్యాలి. ఎందుకంటే తన టీమ్‌లో ఉండేదే బౌన్సర్స్ వేయడానికి. అండ్ ఎక్సలెంట్ స్పీడ్‌లో బౌన్సర్స్ చేస్తున్నాడు. సో అది చెయ్యాలి. విత్ లైన్ అండ్ లెంత్ చేయాలి. ప్రతిసారి బౌన్స్ రాకోకుండా వేరియేషన్స్ కూడా ట్రై చేయాలి. ఒకవేళ వికెట్ రాకపోయినా ఆ బౌన్సర్స్‌ని బాగా ఆడేయడం జరుగుతున్నా కూడా. బట్ ఏదైనా మాత్రం ఈ బౌలర్స్‌తో పాటు బ్యాట్స్‌మెన్ ఖచ్చితంగా ఫైర్ అవ్వాలి. లేదంటే బుమ్రా మీద చాలా లోడ్ పడిపోతుంది. ఇప్పుడు నేను బుమ్రా కోసం ఎందుకింత స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నానంటే మన ఇండియాకి చౌగల్ శ్రీనాథరావు బెస్ట్ బౌలర్‌గా ఉండుండొచ్చు. ఫాస్ట్ బౌలర్‌గా. కపిల్ దేవ్ గారంటే ఆల్ రౌండర్ అతను. అండ్ మోర్ ఓవర్ బెస్ట్ ప్లేయర్ ఒకప్పుడు చెప్పాలి అంటే. బౌలింగ్‌లో మాత్రం ఇండియాకి అతనే సూపర్ స్టార్. అండ్ ఆ టైంకి ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. అంటే ఆ టైంలో వెస్ట్ ఇండీస్ ప్రభావం ఉన్న టైంలో కూడా ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. బట్ మనకు ఆ తర్వాత నుంచి పెద్దగా మంచి బౌలర్స్ వస్తున్నా కూడా వాళ్ళు పూర్తిగా ఇప్పుడు బుమ్రా ఒకప్పుడు కపిల్ దేవ్ గారు ఏదైతే సాధించారో ఆ రేంజ్ ఆఫ్ సక్సెస్ అనేది సాధించలేకపోయారు. బికాస్ ఆఫ్ ఇండియన్ పిచ్ అవ్వచ్చు, లేదంటే ఆస్ట్రేలియా మిగతా ఇలాగే వర్క్ లోడ్ కరెక్ట్ గా మేనేజ్ చేయలేకపోవడం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు టెస్ట్ మ్యాచెస్ ఎక్కువ అయ్యేవి. అండ్ ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ జహీర్ ఖాన్ కూడా చాలా ఎక్కువ ఓవర్లు వేయడం మనం చూసాం. శ్రీనాథ్ కూడా. బట్ ఆ రేంజ్ ఆఫ్ ఇప్పుడు బుమ్రా ఏదైతే సక్సెస్ ని ఆ రేంజ్ ఒక అంటే వాళ్ళు అప్పుడు బౌలింగ్ చేస్తున్నప్పుడు కపిల్ దేవ్ పక్కన పెడితే మిగతా బౌలర్స్ అందరూ ఇండియాకి బెస్ట్ బౌలర్సే గానీ ఆ టైంకి వరల్డ్ లో ది బెస్ట్ బౌలర్స్ కాదు. బట్ వన్స్ ఎప్పుడైతే బుమ్రా టీమ్ లోకి వచ్చాడో బుమ్రాయే వరల్డ్ బెస్ట్ బౌలర్. ఇప్పుడు ఏ టీమ్ కి అడిగినా మనకు చెప్తారు. బట్ బుమ్రా బెస్ట్ బౌలర్ అయినా కూడా స్టిల్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ తను ఎక్కువ కనబడకపోవడానికి అంటే మ్యాచ్ విన్నింగ్ నాక్స్ తను ఇచ్చినా ఆ మ్యాచెస్ మనం విన్ అవ్వలేకపోతున్నాం. సో దానికి కారణం ఏంటంటే మిగతా టీం కరెక్ట్ గా సపోర్ట్ చేయలేకపోవడం వల్ల. ఇప్పుడు మిచెల్ స్టార్క్ గాని వీళ్ళందరూ ఎందుకు ఇంకా మనకి భయంకరమైన బౌలర్‌లా కనిపిస్తున్నారంటే మిగతా బౌలర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఎక్కువ సైన్ అవుతున్నారు. బట్ బుమ్రా ఎవరు కరెక్ట్ గా సపోర్ట్ చేయకపోయినా కూడా ఇంత సైన్ అవుతున్నాడు అంటే పక్కాగా సపోర్ట్ చేయాలి. ఒక సూపర్ స్టార్ అంటే ఒక జనరేషనల్ బౌలర్ బుమ్రా. అంటే మనకి సచిన్, సునీల్ గవాస్కర్, సచిన్, ఇప్పుడు కోహ్లీ, ఆ తర్వాత ఎలాగ బ్యాట్స్‌మెన్ కోసం చెప్పుకున్నామో బుమ్రా ఆ కైండ్ ఆఫ్ సూపర్ స్టార్డమ్ ని ఒక బౌలర్ గా సాధించుకున్నాడు. స్టిల్ మనం మ్యాచెస్ విన్ అవ్వకపోవడం అనేది బాధాకరం. సో బుమ్రాకి సపోర్ట్ గా మాత్రం సిరాజ్ అండ్ హర్షిత్ రాణా నెక్స్ట్ వచ్చి ఏ ఫాస్ట్ బౌలర్ అయినా కూడా ఉండాలి. బుమ్రా రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేయకపోయినా బుమ్రాకి 90% అయినా రీచ్ అవ్వాలి. సో ఇదైతే నేను కోరుకుంటున్నాను. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మ్యాచ్ కోసం సూపర్ ఎక్సైటెడ్. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మన దగ్గర ఉంటే మాత్రం అంటే డ్రా అయితే మాత్రం సిరీస్ ఇండియా మళ్ళీ మంచి మోటివ్ తోనే ముందుకెళ్తది. మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అనేది మనం ఈ మ్యాచ్ గెలిస్తే అప్పుడు మిగతా వాళ్ళు గ్రహాలు ఇవన్నీ కూడా జాతకాలు చూపించుకొని అప్పుడు మనం దానికోసం ఆలోచిద్దాం. అంతవరకు మాత్రం మనం ఈ మ్యాచ్ అయితే పక్కాగా గెలాలి. సో ఈ మ్యాచ్ కోసం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బై.